హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ప్రతి సంవత్సరం వేలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్, అలాగే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్, ఎస్ఎస్సి ఫేస్ నోటిఫికేషన్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్యాండిడేట్స్కి రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 10వ తరగతి క్వాలిఫికేషన్తో రిలీజ్ అయ్యే ఒకే ఒక్క నోటిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు రిలీజ్ చేస్తూ వస్తుంటారు. అయితే ఈ పోస్టులకి, అంటే ఎంటీఎస్ అనే పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు. ఈ పోస్టులకి జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2021, అంటే ఆ పాండమిక్ సిచ్యువేషన్ వలన ఇంతకుముందు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అవ్వలేదు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలోనే మనకి రాబోతుంది. అలాగే 2022 సంవత్సరానికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అనేది త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి వివరాలు అనేది చూస్తే మనకి ఫస్ట్ మనము ఏ ఉద్యోగమైనా దేనికోసం చేస్తామండి? శాలరీ కోసం చేస్తాము. సో మనకి ఈ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగం కానీ మీరు తెచ్చుకుంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది ఫస్ట్ మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బేసిక్ పే అనేది 18,000 అనేది ఉంటుంది. అలాగే డిఆర్ఎస్ అలవెన్స్ అనేది మనకి ఇంతకుముందు 17% ఉండేది, దాన్ని 36% అనేది చేయడం జరిగింది. సో శాలరీస్ అనేవి నేను ఇప్పుడు చెప్పేదానికన్నా ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ డిఆర్ఎస్ అలవెన్స్ డి అనేది పెంచడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్లో, దాన్ని మీరు గమనించాలి. ఇది నేను ప్రీవియస్ శాలరీస్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో శాలరీస్ అనేవి మీకు ఒక 3-4 వేలు డిఫరెన్స్ అనేది ఎక్కువ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది, నేను చెప్పేదానికంటే ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్ఆర్ఏ అనేది మీరు ఎటువంటి సిటీలో నివసిస్తున్నారు అనే దాన్ని బట్టి హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. అంటే పాపులేషన్ ఎక్కువ ఉండే సిటీస్లో అయితే హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండే సిటీస్లో అయితే మీకు హెచ్ఆర్ఏ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్ కూడా దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఒక అప్రాక్సిమేట్గా మనం శాలరీస్ చూసుకుంటే 28,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. ఇది నేను ఎలా చెప్తున్నా అంటే, ఈ మధ్యనే డిఏ అనేది పెంచారు సెంట్రల్ గవర్నమెంట్లో. సో మీకు నియర్లీ 35,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది గ్రాస్ శాలరీ. దీంతో పాటుగా నేషనల్ పెన్షన్ స్కీము, ఈ ట్యాక్సులు, అలాగే గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్, ఇవన్నీ మొత్తం అన్ని డిడక్షన్స్ పోగా మీకు 28,000 నుంచి 30,000 మధ్యలో శాలరీ అనేది మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది శాలరీకి సంబంధించి. ఇక ఈ ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు జాబ్ వస్తే మీకు వచ్చిన డిపార్ట్మెంట్ని బట్టి, అంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు, మనకి ఈ ఎంటీఎస్ పోస్టులన్నీ ఎక్కడ ఫిల్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలో పనిచేసే వివిధ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, శాఖలు అనేవి ఉంటాయి. హోమ్ డిపార్ట్మెంట్ అని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదండి. వాటిల్లో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఫిల్ చేస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే వివిధ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఆపరేటర్లుగా, గేట్ కీపర్స్గా, వాచ్మెన్గా, జూనియర్ ఆపరేటర్లుగా, గార్డెనర్గా, చౌకీదార్గా, ఇక ఎవరైనా ఐటీఐ కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే దానికి రిలేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ చేశారనుకోండి ఐటీఐలో, దానికి రిలేటెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లంబింగ్ చేస్తుంటే దానికి రిలేటెడ్ వర్క్, సివిల్ చేస్తుంటే దానికి సంబంధించిన వర్క్ అనేది, ఈ విధంగా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు రెస్పెక్ట్ పైన తెలిపినటువంటి పోస్టుల్లో ఏదైనా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఐటీఐ కానీ లేదా దేంట్లో అన్న ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే దానికి రిలేటెడ్గా మీకు డ్రైవింగ్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిలో మీకు జాబ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు 3 సంవత్సరాల జాయిన్ అయిన తర్వాత, మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 3 సంవత్సరాలు కన్నా మీరు సర్వీస్ చేస్తే మీకు అప్పుడు ఫస్ట్ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత మీకు ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ప్రమోషన్ అనేది మళ్ళీ 3 సంవత్సరాలకు ఉంటుంది. థర్డ్ ప్రమోషన్ అనేది మళ్ళీ 5 ఇయర్స్కి ఉంటుంది. అప్పుడు మీకు ఇంక్రిమెంట్స్ అనేవి పెరుగుతూ వస్తాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి కెరియర్ గ్రోత్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క కెరియర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మీరు జాయిన్ అయిన తర్వాత మీరు లోయర్ డివిజన్ క్లర్క్ అనేది అవ్వచ్చు, తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది అవ్వచ్చు, తర్వాత డివిజనల్ క్లర్క్గా, తర్వాత సెక్షన్ ఆఫీసర్ కూడా మీరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్గా జాయిన్ అయితే
మీకు కన్నా డిగ్రీస్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అలాంటి క్వాలిఫికేషన్ కన్నా మీ దగ్గర ఉంటే మీరు ఫ్యూచర్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని గెజిటెడ్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నాన్ గెజిటెడ్గా గ్రూప్ సి పోస్టుల్లో మీరు జాయిన్ అయ్యి గెజిటెడ్ ఆఫీసర్గా కూడా మీరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంచి జాబ్స్ అయితే ఇవి అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మీరు అక్కడ చేయవలసినవి అంటే, ఆడ మీకు టైప్ ఆఫ్ అంటే ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ వచ్చింది అండ్ అక్కడ మీరు చేస్తున్న వర్క్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేస్తుంటారు, ఆఫీసర్స్ని క్లీన్గా ఉంచుతుంటారు, అలాగే ఈ ఆఫీస్ రూమ్స్ని క్లోజ్ చేయడం, ఓపెనింగ్ చేయడం అలాంటివి చేస్తుంటారు. అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చేస్తారు. ఆ రూమ్ అండ్ ఫర్నిచర్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. పోస్టులు ఏవైతే ఉంటాయో మనకి ఆఫీస్కి వివిధ రకాల పోస్టులు అనేవి వస్తుంటాయి, వాటిని పంపించడము, అలాగే వాటిని కలెక్ట్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. వెహికల్ డ్రైవింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్ కూడా చేయాలి. ఇవన్నీ కూడా అన్నీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీకు వచ్చిన డిపార్ట్మెంట్ బట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చిందా, హోమ్ డిపార్ట్మెంట్ వచ్చిందా, ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చిందా, అందులో ఏ వర్క్ ఉంటుందో అది మీరు చేయవలసి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే 18 ఇక్కడ మనకి 2 స్లాట్స్ అనేవి ఉంటాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు అనేవి ఉంటాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు ఉంటాయి. కాబట్టి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అంటే, నేను తమ్నైల్లో అయితే అప్రాక్సిమేట్గా 7,500 వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాను. అయితే నేను ఇవన్నీ ఎలా చెప్పానంటే ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. 2019లో చూసుకుంటే మనకి టోటల్గా 9,069 ఎంటీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 2021లో అంటే 2020 నోటిఫికేషన్ ఇది 3,972 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది, తక్కువ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇలా అప్రాక్సిమేట్గా చూసుకుంటే 7,500కి నోటిఫికేషన్, 7,500 ఎంటీఎస్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది మనకి 2021 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చి జస్ట్ ₹100 మాత్రమే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు మ్యాక్సిమం ఏపీ అండ్ తెలంగాణలోనే వాళ్ళ దగ్గర ప్రాంతంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ కోరుకుంటారు. కాబట్టి సదరన్ రీజన్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకి సదరన్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వీటిల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాలి. ఇక ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేపర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. సారీ, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. రెండు ఒకే రోజు కండక్ట్ చేయరు. ఫస్ట్ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని డిస్క్రిప్టివ్ పేపర్ 2కి పంపించడం అనేది జరుగుతుంది. సో పేపర్ 1లో ఏముంటుందంటే మనకి సిలబస్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఈ విధంగా ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అనేది ఉంటుంది. మొత్తం 100 మార్కులకి 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ 90 నిమిషాల ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇక ఇది పేపర్ 1 సంబంధించి మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. పేపర్ 1 క్వశ్చన్ పేపర్ వచ్చి మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే పేపర్ 2 ఉందో అది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి డిస్క్రిప్టివ్ పేపర్ 50 మార్కులు కండక్ట్ చేస్తారు. షార్ట్ ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ మీరు రాయాల్సి ఉంటుంది తెలుగు లాంగ్వేజ్లో. మనకి కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి 8th షెడ్యూల్లో ఇచ్చిన లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లో అయినా మీరు ఈ పేపర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ రాసే అవకాశం ఉంది అని మాకు ఇక్కడ తెలియజేశారు. కాబట్టి అందులో తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. సో తెలుగులో కూడా మీరు ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది రాయవచ్చు. దీనికి 30 నిమిషాల ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్లో అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ప్లస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.
ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఇచ్చారు. తెలుగులో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్. సో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా చూసుకుంటే మనకి 2017కి సంబంధించి చూసుకుంటే జనరల్కి 110.50 అప్పుడు 150 మార్కులకి అనేది ఉండేదండి. ఇప్పుడు దాన్ని 100 మార్కులకి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అది మీరు గమనించాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 100.50, ఎస్టీ కేటగిరీకి 87, ఓబీసీ వాళ్ళకి 101, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 49.50, ఓహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఓహెచ్ వాళ్ళకి 93, విహెచ్ వాళ్ళకి 76, హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి 49.50 అనేది మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్గా ఇచ్చారు. ఇది మనకి 2019కి సంబంధించి ఒకసారి కట్ ఆఫ్ చూసుకుంటే మనకి చాలా ఎక్కువ అనేది ఉంది. అంటే ఏజ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. 18 నుంచి 25కి ఒక కట్ ఆఫ్, 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చూసుకుంటే తెలంగాణకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళకైతే 84.45, అలాగే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న పోస్టులకైతే 86.63 కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితే 92.04 అనేది మనకి కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 2021కి సంబంధించి అంటే 2020 నోటిఫికేషను, దానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. దీనికి ఇంకా కట్ ఆఫ్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఒకసారి చూసుకుంటే జనరల్ వాళ్ళకి 85 నుంచి 90, ఎకనామికల్ యువక సెక్షన్కి 80 నుంచి 85, ఓబీసీ వాళ్ళకి 75 నుంచి 80, ఎస్సీ వారికి 70 నుంచి 75, ఎస్టీ వారికి 65 నుంచి 70 మధ్యలో మనకి కట్ ఆఫ్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది అవుట్ ఆఫ్ 100. ఒకసారి సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, phrases and idioms, synonyms and antonyms, one word substitution, sentence correction, error spotting అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటాయి. ఇక రీజనింగ్లో క్లాసిఫికేషన్, ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషను, వీన్ డయాగ్రాము, బ్లడ్ రిలేషన్స్, మిస్సింగ్ నెంబర్స్, పజిల్స్, డైరెక్షను, నాన్ వర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ అనేవి ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, స్పీడు, డిస్టెన్స్ అండ్ టైము, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాసు, నెంబర్ సిస్టము, నెంబర్ సిరీస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, డేటా ఇంటర్ప్రిటేషన్, మిక్చర్ ప్రాబ్లమ్స్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీకి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కింద మనకి స్టాటిక్ జీకే, సైన్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, కరెంట్ అఫైర్స్, డేట్స్ అండ్ పోర్ట్ఫోలియోస్ పైన మనకి ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అఫైర్స్ పైన మనకి ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది మనకి 2021 సంవత్సరానికి సంబంధించి ఇంకా రిలీజ్ అనేది అవ్వలేదు. ఈ నెలలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. డేట్ ఇక్కడ చూసుకుంటే మనకి 22 మార్చ్ 2022న నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వాళ్ళు చెప్పిన డేట్కే రిలీజ్ చేశారు. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు చెప్పిన డేట్కే ఎగ్జాక్ట్గా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా మనకి వీళ్ళు చెప్పినటువంటి డేట్కే అంటే 22 మార్చ్ 2022న రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా మనం ఇప్పుడు చెప్పుకున్న డీటెయిల్స్ కాకుండా కొత్తగా ఏమైనా చేంజ్ అయ్యాయా, దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి 2022కి సంబంధించి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే అంటే నోటిఫికేషన్ వచ్చిన 2021 నోటిఫికేషన్ అయిపోతానే 2022 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.